నమస్తే. మనం గాంధీ భవన్ లో ఉన్నాం. సో కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి కనిపిస్తున్న డెవలప్మెంట్ జీవన్ రెడ్డి అంశం. జీవన్ రెడ్డికి తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని ఏ రకంగా పార్టీలో చేర్చుకుంటారంటూ ఆయన అభిమానులు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస సమాచారం లేకుండా ఎలా జాయిన్ చేసుకుంటారో, అసలు సంజయ్ కుమార్ అవసరం ఏముంది అని వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో అల్టిమేట్ గా మనకి ఇటు జీవన్ రెడ్డి అటు శ్రీధర్ బాబు మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సో పెద్దగా చర్చల్లో సఫలం అంటే ఎటువంటి అవుట్కమ్ రాలేదన్నది మనకు అర్థమవుతున్నది. చర్చలో సఫలం కాలేదని మనకు అర్థమవుతున్నది వెరీ క్లియర్ గా. సో మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు చెప్పారు. జీవన్ రెడ్డి మేము త్వరలో నిర్ణయం తీసుకుంటామని జీవన్ రెడ్డి చెప్పారు. సో దీంతో ఆ చర్చల్లో ఎలాంటి ఫలితం బయటికి రాలేదన్నది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మనకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేటలో ఉన్న ఆయన నివాసంలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. 1 o'clock సిఎల్పికి రాబోతున్నారు. అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆఫీస్కి రాబోతున్నారు. 1 గంటకి జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. సో ఆల్మోస్ట్ మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే పక్కాగా ఆయన రాజీనామా చేయబోతున్నారు. అంటే ఆయన ఓన్లీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు, పార్టీ సభ్యత్వానికి కాదు. ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం ఇంకా 2-3 నెలల సమయం ఉన్నది. సో ఈ లోపుగానే ఆయన తన నిరసనని తన రాజీనామా ద్వారా వ్యక్తం చేసే అవకాశం చాలా క్లియర్ గా కనబడుతున్నది. సో మనం ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నాం. సిఎల్పి దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది చూడాలి. సో ఆయనైతే నేను పార్టీలోనే కొనసాగుతా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది తెలుస్తున్నది. సో కాకపోతే ఏంటంటే పార్టీకి తన నిరసన వ్యక్తం చేయాలన్న ఉద్దేశంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. మరి ఆ రాజీనామా చేసే లోపు ఏమైనా పార్టీ తనతో ఏమైనా చర్చలు ఇంకా జరిపే అవకాశం ఉందా, రాజీనామా చేయకుండా అడ్డుకుంటుందా అంటే అలాంటి పరిస్థితి కనబడట్లేదు. ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా అతి త్వరలోనే ముగియబోతున్నది. సో చూడాలి మరి ఎమ్మెల్సీగా ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారన్నది. సో జగిత్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి చెందిన ఆయన ముఖ్యంగా జీవన్ రెడ్డి అనుచరుల అభిమానులంతా పెద్ద ఎత్తున హైదరాబాద్కు వస్తున్నారు. దాదాపు ఒక 100-150 కార్లతో వాళ్ళు ఇటు గాంధీ భవన్ కి అటు సిఎల్పి ఆయన రాజీనామా చేసే సమయానికి ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి.